ఇలా ఉంటుంది ఏం చెప్తాం మేడం, సినిమా మాత్రం ఇచ్చి పడేసి మేడం బుజ్జి దగ్గర ఉన్న మన బుజ్జి నిలబెట్టేసింది. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తారు బుజ్జి దగ్గర. కానీ చాలా బాగుంది మేడం సినిమా మాత్రం, ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ప్రభాస్ అన్న కెరియర్లో మళ్ళీ ఒక మంచి హిట్ సినిమా పడ్డది, బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. అంటే మనం ఒక బాహుబలి ఒక ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ ఎంత ఎంజాయ్ చేసినామో, ఒక బుజ్జి మన కల్కి కూడా మన అంతా ఎంజాయ్ చేస్తాం సినిమా. అంటే చిన్నపిల్లలు మెయిన్ ఎంజాయ్ చేస్తాం, చిన్నపిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు సినిమా. ఎందుకంటే ఇలాంటి సినిమా రాక చాలా రోజులు అయింది. చిన్నవాళ్ళు అంటే చిన్న నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంజాయ్ చేస్తారు సినిమా. ఎక్కడ నీకు బోర్ అనేది ఉండదు, పెట్టిన టికెట్ మాత్రం నీకు ఎక్కడ వేస్ట్ కాదు. దీనికి అంటే వచ్చిన దానికి నీకు సాటిస్ఫాక్షన్ అవుతుంది. సినిమా చూసినామంటే ఒక ఎంజాయ్ చేస్తాం, అంటే అందులో ఒక మీనింగ్స్ ఉన్నది, అర్థం ఉన్నది, ప్రతిదీ ఉన్నది. నీకు చూసి ఏదో కలికి అన్నట్టు కాదు, తనకు ఒక మీనింగ్ ఉంది. ఫస్ట్ టైంలో ఎవరికి అర్థం కాదు, ఫస్ట్ సెకండ్ టైం చూస్తే నీకు అర్థమవుతుంది. స్టార్టింగ్లో పోకిర్ కూడా ఎవరికి అర్థం, తర్వాత బ్లాక్ బస్టర్ మూవీ అది. స్టార్టింగ్లో ఫస్ట్ పోకిర్ వాళ్ళకి అర్థం, సెకండ్ టైం ఇండస్ట్రీ హిట్ అది. కానీ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ సినిమా, మీకు సినిమా కూడా ఎక్కడ పోలేదు. మెయిన్ అమితాబ్ బచ్చన్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగా చేసింది. ఎందుకంటే ప్రభాస్ సార్తో ఇంత పోటీ పడి చేసినట్టే మామూలు మాట కాదు. ఎందుకంటే బ్రహ్మానందం గారు ఉన్నారు ఇలా, ఆయన కామెడీ బాగుంది. ఇంకోటి ఏంటంటే మన అమితాబ్ బచ్చన్ గారు ప్రభాస్ తోటి ఫైట్స్ ఉంటాయండి, అది మాత్రం విజయ్ దేవరకొండ లాస్ట్ సీన్ ఉంటుంది, అది మాత్రం హైలైట్. మెయిన్ హైలైట్ అంటే విజయ్ దేవరకొండ. సాంగ్స్ రెండు ఉంటాయి, మామూలుగా ఉంటాయి అనుకో సాంగ్స్, ఒక సాంగ్ ఉంటుంది, ఉంటాయి. కానీ సాంగ్స్ మాత్రం ఇచ్చి పడేసిండు. 2 సాంగ్స్ ఉంటే చాలా బాగున్నాయి. కానీ హైలైట్ మెయిన్ ఏంటంటే సార్, లాస్ట్ సీన్ ఉంటే విజయ్ దేవరకొండ ప్రభాస్ అని చూపిస్తారు, అదే హైలైట్. ఫైట్స్ కిరాకు ఉన్నాయి, దుమ్ములు వేసిపోయి చింపిడిచి పెట్టేసారు, నీకు ఎక్కడ కూడా బోర్ అని లేదు ప్రభాస్ అన్న కెరియర్లో.